గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నేను ఈరోజు గుంటూరు జిల్లా ఇప్పటంలో ఉన్నాను. ఈ ఇప్పటం గ్రామంలో వ్యవసాయానికి పెట్టింది పేరు. ముఖ్యంగా మనకి వేసవి కాలంలో బాగా గుర్తొచ్చేవి మల్లెపూలు. మల్లెపూలు ఇష్టం లేని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఉంటారా చెప్పండి. ఈరోజు నేను మల్లెపూల తోటలో ఉన్నా. మరి సాగు విధానాలేంటి, ఈ మల్లె తోటని పెంచడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారు, ఈ సంవత్సరం దిగుబడి ఎలా ఉంది అనే వివరాలు మనం రైతులతో మాట్లాడి తెలుసుకుందాం. అలాగే మీకు ఈ మల్లె తోటని కూడా చూపించబోతున్నా. ఈ ఇప్పటం గ్రామంలో మల్లెపూల తోటతో పాటు కనకాంబరం తోటలున్నాయి, కరివేపాకు తోటలున్నాయి, ఇలాగే రకరకాల గులాబీలున్నాయి. ఇంకా చూడండి, ఒకటి కాదు రెండు కాదు, ఎటువైపు చూసినా పచ్చటి పొలాలు, వాటికి చక్కగా రంగురంగుల పూలు ఎంత ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయో. నాతో పాటు మీరు కూడా చూసేయండి. పదండి వెళ్దాం. చూసారా, నా చుట్టూ మల్లెపూల తోటలే. ప్రతి చెట్టుకు కూడా చక్కగా కుదురు చేసి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఈ మొక్కలన్నీ. ప్రతి చెట్టుకి చెప్పలేనన్ని మల్లె మొగ్గలండి. చూడండి, రైతు ఆనందానికి అంతే ఉండదేమో ఈ మధ్యలో ఇలా నిలబడితే. ఒకసారి చూడండి, ప్రతి మొక్కకి మొగ్గలు ఎలా కనిపిస్తున్నాయో. ఆల్రెడీ కోత అయిపోయింది ఈరోజు. మరి రేపటికి మల్లెపూ మొగ్గలు సిద్ధంగా ఉన్నాయన్నమాట. ప్రతి ఆడవాళ్ళకి అలాగే దేవుడికి పూజించడానికి చక్కగా రెడీ అయిపోతాయి రేపటికల్లా. చూసుకోవచ్చు, మల్లెపూ మొగ్గలండి. ఆల్రెడీ కోసేశారు, అయినా అక్కడక్కడ కొన్ని ఉంటాయి కదా. మొగ్గ కూడా చాలా పెద్ద మొగ్గ, అలాగే పువ్వులు కూడా మంచి సువాసన వస్తున్నాయి. చెట్టుకి అక్కడక్కడ వదిలేస్తూ ఉంటారు కదా. చూడండి చూడండి, పువ్వు ప్లస్ మొగ్గ చూడండి. ఇలా తోటలోకి రాగానే ఒక మంచి సువాసన అండి. మల్లెపూలు ఎక్కడో కవర్లో ఉన్నా, లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, బాక్స్లో పెట్టి మూత పెట్టినా కూడా ఆ స్మెల్ని ఇట్టే కనిపెట్టేయచ్చు అనమాట. అంత సువాసన వస్తాయి మల్లెపూలకి. మల్లె తోట యజమాని మనతో ఉన్నారు, మాట్లాడదాం. మరి తోట ఈ సంవత్సరం ఎలా ఉంది దిగుబడి అనేది. నమస్తే అండి, మీ పేరు? హరిత లచ్చి. ఓకే, ఎప్పటి నుంచి మల్లె తోటని సాగు చేస్తున్నారు మీరు? 3 నెలల నుంచి చేస్తున్నాం. 3 నెలల నుంచి చేస్తుంటే పోయిన నెలలో అది పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఏం దిగుబడి వచ్చినా కానీ ఏం ఆదాయం ఏం లేదు. వాళ్ళకి కోసిన వాళ్ళకి సరిపోతున్నాయి, మనకేం లేదు. కోసుకుంటాం, ఏం చేస్తాం. ఇప్పుడు ఎందుకని తగ్గింది? లగ్గాలు ఉంటే కొంచెం రేట్లు అమ్ముతాయి, లేకపోతే లేదు. అంతే. మల్లెపూలల్లా ఎంత వచ్చినప్పుడు కోసుకుంటాం, లేనప్పుడు ఎంత మేలకుండా ఊరుకుంటామే. పోయిన నెలకి ఈ నెలకి ఎంత తేడా వచ్చిందండి ధరలో? అంటే తంతొత్తే 15 రోజులు ఉండిద్దండి. 15 రోజుల్లో వారం రోజులు గట్టిగా అమ్ముతాయి రేటు. వారం రోజులు కూడా పూలు 30-40 కేజీలు అవుతాయి. తర్వాత మించి ఏముండదు. ఇక 1 కేజీకి వస్తాయి. ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళం కోసుకుంటాం, కూలీలను పెడితే ఏముండదు. ఏదో నమ్ముకునే వాటి మీద అట్లా ఉంటాం. అంతకుముందు ఏం పండించారు మీరు? ఇదే మల్లె తోటనే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇప్పుడు మే నెల వచ్చేసింది కదా, మే నెలలో ఎలా ఉంటుందండి కాపు కానివ్వండి, అలాగే మీరు అన్నట్లు పెళ్ళిళ్ళ సీజన్ కూడా లేదు. కాపు బాగా వచ్చింది కానీ రేట్లు ఉండవు. అది ఇప్పుడే కాదు, సీజన్ కానీ చెప్పి పూపించుకుంటాం. ముందు కొట్టేది ఆశ, ఏదన్నా ఒక లగ్గాలు కానీ పెళ్ళిళ్ళు కానీ దొరికితే కత్తి ఏదో అవుతామని నమ్మకంతో ఏదో ఒక రోజు ఎట్లా కోసుకుంటుంటాం. ఓకే, అసలు 1 కేజీ ఇక్కడ తోట నుంచి ఎంతకు వెళ్ళొచ్చండి? కేజీ తోట నుంచి అంటే మాకు ఒక రేటు వేస్తారు. ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక రేటు, మాకు వచ్చి 50 వేస్తే వాళ్ళ దగ్గర 150 తీసుకుంటారు. కొనుక్కునే వాళ్ళు చాలా దగ్గరికి వచ్చి కూడా బేరాలు ఆడతారు. అట్లాంటి వాళ్ళకైతే ఇచ్చొస్తారు. ఇక్కడికి వస్తే ఏమి 10 రూపాయలు అంటారు. నమ్మకం లేదు, నమ్మకం ఉన్న సాటి ఇది లేదు. ఇప్పుడు చాలా వరకు పళ్ళ విషయానికి వస్తే మనకి టమాటాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలాగే పుచ్చకాయలు, అరటి గెలలు ఇలాంటివి తోటలోనే చాలా మంది అమ్మేస్తున్నారు కదా. మీరు అలా ఎప్పుడైనా ట్రై చేశారా? మల్లెపూలు ప్రతి ఆడవాళ్ళకి ఇష్టం. ఇప్పుడే తీసుకెళ్లారు వాళ్ళు కూడా, ఒక 50 రూపాయలు ఇవ్వమంటే ఇచ్చాను. ఏం పెట్టుకునే కాబట్టి అడుగుతారో ఎత్తా ఉంటా. మరి ఈ మల్లె తోట అనేది, మల్లెపూలు సంవత్సరంలో ఒక్కసారే కదండి పండుతాయి. మరి మిగిలిన టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ జీవనాధారం ఎలాగా? జీవనాధారం ఏదో పని చేసుకుని బతకటమే. అంటు తోటలు ఉంటాయి. ఎలా అంటు తోటలు అంటే దాంట్లో ఏ పైరైనా వేసుకోవచ్చు. ఇలాంటి దాంట్లో ఏది వేసుకున్నా కుదరదు. దాంట్లో కూరగాయలు పెట్టుకోవచ్చు, బెండలు వేసుకోవచ్చు, కనకాంబరాలు వేసుకోవచ్చు, చామంతులు, బంతులు అన్నీ వేసుకోవచ్చు. ఇట్లాంటి వాటిలు అనేది కుదరదు. 10 నెలలు దసరా వచ్చిందా కోసుకుంటాం మందులు కొట్టించుకుని. లేదు అక్కడి నుంచి వదిలేయటం తోట. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో నీళ్ళు పెడతారు. నీళ్ళు పెట్టి గొర్రెలు మేపి పిండి ఎత్తే పూలు వస్తాయి.
ఓకే. ఖర్చు ఎంత అవ్వచ్చు ఒక ఎకరానికి? తనతో వచ్చేపాటికి ఒక 10,000 అయ్యిద్ది, దోమను బట్టి పురుగును బట్టి. అది దీనికి చీడపీడలు కూడా ఎక్కువ ఉంటాయని విన్నాము. పౌడర్ కొడతారు, అందుకని తెల్ల పౌడర్ ఒళ్ళంతా మంటలు వచ్చింది అంటుకుంటే అట్లాంటివి కూడా కొడతారు. తట్టుకొని కోసి ఏం చేస్తాం ఇట్లా. తాతగారు ఎప్పటి నుంచి చేస్తున్నారు మల్లి తోట? 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల అప్పటి నుంచి ఇప్పటికి మీరు చాలా చూసుంటారు కష్ట నష్టాలు కూడా. ఎలా ఉంది అప్పుడిప్పుడు? అప్పుడు కూలేరు, ఇప్పుడు కూలేరు, అప్పుడు పని చేసేదేరు, ఇప్పుడు పని చేసేదేరు. అప్పుడంటే 6ంటికి వచ్చేవాళ్ళు, మధ్యాహ్నం 1 గంట దాకా కోసి ₹1 పోయేవాళ్ళు. ఇవాళ 3 కూళ్ళు అయినాయి. పొద్దున పూట 200 అంటున్నారు, మధ్యాహ్నం 100 అంటున్నారు, సాయంత్రం 50 అంటున్నారు. అప్పుడు ఎంత అయితే 200, 150 ఎంత ఉంది? ఈ కూలి చూసుకుంటున్నారు కానీ అది వరకు 100 ఇస్తే 100 6ంటికి వచ్చి 1 గంట దాకా కోసేవాళ్ళు. ఇప్పుడు 300 నీకనే కోసేది లేదు. ఈ ఫోన్లు వచ్చినాయిగా, నొక్కోటో అయ్యో నేను వెళ్తున్నా, ఫోన్ నొక్కోటో అయ్యో నేను వెళ్తున్నా, మరి ఇంకొక 100 ఇస్తే ఉంటా లేచి వెళ్తా. డిమాండ్ చేస్తున్నారనమాట. కాకపోతే ఆ ఇస్తాను కొయ్యమ్మ, తప్పదు మరి అట్ట పరిస్థితి. కూలి పెరిగినట్లే మరి పూల రేట్లు కూడా పెరిగినాయి కదా, మీలో ఏమన్నా తేడా వచ్చింది అంటే రైతులకి అక్కడికి వెళ్ళే దళారులకి తేడా ఏమొచ్చిందంటారు? బాగుపడతారమ్మా, మనం బాగుపడం. పంట పండిస్తే వరకు మన పని. వాళ్ళు 4 రకాల చేతులు మారుతాయి కాబట్టి ₹4 అలా మిగులుతాయి. మనకు ఉండేది ₹1. మరి ₹1 ఇప్పుడు కూలి మడిసిని వచ్చిందనుకో, పొద్దెక్కిందనుకో, అయ్యో చెమట కారిపోతుంది కానీ డ్రింక్ ఎత్తి రేపు థమ్స్అప్ పలిట అంటుంది. చాకపోతే ఏవాడ కొయ్యదా వచ్చిందా తేవటం. మరి తప్పదుగా, మరి పొయ్యాలిగా, పోయిపోతే మరి అంగోయిదిగా, మరి కోపియాలి. ఇవి వచ్చే ₹50కి ₹150 ఖర్చు అవుతుంది, వచ్చేది ఆదాయం ₹50 అవుతుంది. ఇదివరకు రోజున తయ్యి ఉండేవి కాదు, టిఫిన్ పప్పులు మిగిలినవి. ఇప్పుడు టిఫిన్లు డ్రింకులు బంకులు దగ్గరికి ఏ మిగిలేదు, నా పొందలేదు. తాత మరి ఈ మల్లి తోటని ఇంకేమైనా వ్యవసాయం చేశారా మీరు? ఈ మల్లి తోట నేను కొన్న కానీ మల్లి తోట కాకపోతే కొద్ది గొప్ప అయ్యి ఉంటే ఇది మన మొక్కదాన్ని అంటే మామూలు కూరగాయలు వేస్తుండే వాళ్ళం. సొరకాయలు అంటే, బెండకాయలు అంటే, బీరకాయలు అంటే అవి కూడా వేసాం. కాకపోతే చేసాం, బాగానే చేసాం కానీ చేయబట్టి కదా ఈ కొండనాలు సంపాదించుకున్నాము. ఇప్పుడు ఏం మిగిలేదు, చచ్చేది నా బాగుందా. కూలి ఎక్కువైందమ్మా వీళ్ళకి. నా 7ంటికి వచ్చి 5ంటి దాకా వస్తే ₹550 ఇవ్వాలి. మరి టిఫిన్ కాకే, డ్రింక్ కాకే, అన్నీ మనయే. ఇప్పుడు ఎట్లా మాట ఇదివరకు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు తాత పనికి, కూలి పనికి? మా పూలను బట్టి పూలు ఉండే 10 కిలోలు ఉన్నాయి పెట్టేవాళ్ళం, తక్కువ తగ్గించేవాళ్ళం. మరి కావాలి కదా పూలను బట్టి ఉంటుంది. సో చూసాం కదా మల్లె తోట దిగుబడి, అలాగే రైతులు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళ ఆదాయం ఎలా ఉందో మనం చూసాము. రైతే రాజు అనే మాట అనడం వరకే ఉంది. 30 ఏళ్లుగా ఈ మల్లె తోటని సాగు చేస్తున్న తాత మాటల్లో విన్నాము. కూలీ రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే దళారుల దగ్గరికి వెళ్ళేసరికి రేట్ ఎలా ఉంది, అలా పొలంలో ఉండేసరికి, పంటలో ఉండేసరికి ఎలా ఉంది అనేది కూడా చూసాము. 30 ఏళ్ళు కాదు కదా, మరొక 30 ఏళ్లకైనా సరే రైతే రాజు నిజంగా అవుతాడేమో చూద్దాం. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ ఇప్పటి నుంచి.